నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినటి ముఖ్యాంశాలు సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారన్న సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు వైసీపీ శ్రేణులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని, వారికంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు. అన్ని ఇబ్బందులను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం. శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. మంగళగిరి ఏడీఎస్పీ బెటాలియన్ లో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం తాత్కాలికమని, చేసే పని శాశ్వతమని చెప్పారు. రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, కులమత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్ గా మారిందని అన్నారు. వ్యక్తిగత హనానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు. తాను ఎంతో మందిని చూస్తున్నానని, ఇబ్బందులతో వారు కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం, నేరస్తులు, సంఘ విద్రోహక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అస్సలు రాజీ పడవద్దని సూచించారు. పోలీసులు ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండాలని, మీకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులకు బీమా కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. హోంగార్డులకు త్వరలో ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, తమ ప్రభుత్వం పునర్నిర్మాణం చేస్తుందని చెప్పారు. ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను, బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయనగర కాలనీ మెయిన్ రోడ్, 17వ డివిజన్ రాణిగారి తోట మెయిన్ రోడ్, 18వ డివిజన్ సిమెంట్ గోడౌన్, 9వ డివిజన్ పటమటలంక చేపల మార్కెట్ సెంటర్, 7వ డివిజన్ సికామణి సెంటర్ నందు స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. బలహీన వర్గాల ప్రజల ఉన్నతి కోసం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాంది పలికారు. వీటిలో 7 పూర్తయ్యాయని, రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ కూటమి నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ క్రింద అందించే సేవలు బంద్ అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం తప్ప ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు అంబేద్కర్, మాధురి, సీనియర్ నాయకులు వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు కిస్సి, భిక్షాల్ రెడ్డి, కాశీ, మండల అధ్యక్షులు సాయికృష్ణ, ఉదయ్, కళ్యాణ్, ఆయా డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆ 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయింది. అంటే అందులో పిల్లలు జాయిన్ అయిపోయి చదువుకుంటున్నారు. ఒక 4 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రిబ్బన్ కట్ చేస్తామే, అందుకని ఇంకేం చేయక్కర్లేదు. ఒక 6 మాత్రం కట్టే క్రమంలో ఉన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక నిమిషం కూర్చోండి. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతానికి చూస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే ఏమవుతుందని చెప్పి మీరు అడగచ్చు. ఈరోజు మన దగ్గర 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రైవేటు సంస్థల దగ్గర ఉన్నాయి. ఏ కేటగిరీ సీటు అంటే మామూలుగా మెరిట్ మీద వచ్చిన సీటు 90,000. బి కేటగిరీ సీట్ వచ్చేసరికి సంవత్సరానికి 13 నుంచి 15 లక్షలు. తర్వాత ఎన్ఆర్ఐ సీట్ అని చెప్పి ఉంటుంది, అదైతే 20 లక్షలు ఉంటుంది. అదే గవర్నమెంట్ కళాశాల గవర్నమెంట్ కనుక నడిపితే ఈరోజు మెరిట్ రాకపోయినా మన పిల్లలు శుభ్రంగా ఆ నెలకి 90,000తో డాక్టర్ చదువులు చదవచ్చు. అదే మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే అదే 13 లక్షలు 15 లక్షలు సంవత్సరానికి మనం కట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క డాక్టర్ కోరుకున్న ప్రతి ఒక్కరు గారు డాక్టర్ చదవాలి, డాక్టర్ అవ్వాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలు స్థాపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు జేబులు నింపుకోవటం కోసం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పడుతుంది. దీనికి నిరసనగా కోటి సంతకాల కార్యక్రమం, పెద్దలందరూ గారు సంతకాలు, ఇంటింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరు సంతకాలు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా గవర్నమెంట్ ఆపే విధంగా ఈ సంతకాలన్నీ గారు తీసుకెళ్లి గవర్నర్ గారి దగ్గరికి పెట్టి, ఎందుకంటే ఆయనే మన రాజ్యాంగంలో మన రాష్ట్రంలో ఆయనే పెద్ద తలకాయ కాబట్టి గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు చాలా బాధాకరం, ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఎలా ఉందని చెప్పి ఈరోజు మనం అందరం గారు చూస్తున్నాం. చేయూత వస్తుందా అమ్మ? చేయూత రావట్లా. ఆసరా వస్తుందా? ఆరోగ్యశ్రీలు ఆపేశారు. కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి,
పాపం మా తోబురు బల్లాలకి, బడ్డీ కొట్టాలకి డబ్బులు కానివ్వండి, ఎన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన చేసిన అమ్మఒడి కార్యక్రమాన్ని పేరుకు మార్చి తల్లికి వందనం అని చెప్పని పెట్టారు. సరే, పెట్టిన తర్వాత ఆయన సక్రమంగా డబ్బులు ఇస్తారు అనుకుంటే 15,000 13,000 చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాయని చెప్పి అన్నారు. ఇంట్లో 3 పిల్లలు, ఒకరికి 5,000, ఒకరికి 6,000, ఒకరికి 7,000. ఈ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర పోలీస్ సైనికులకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీసుల సేవలు, వారి త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ప్రజా భద్రత, శాంతి పరిరక్షణ విషయంలో పోలీసులు అలుపెరగకుండా పనిచేస్తున్నారని పవన్ ప్రశంసించారు. నేరాల రేటును తగ్గించేందుకు పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు అభినందనీయమని ఆయన అన్నారు. విధి పట్ల అంకిత భావంతో పనిచేసే పోలీసుల త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్ ను తీసుకొచ్చామన్నారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని ఒకే ఒక ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందుండి నడిపిస్తున్నారు. జై బ్రాండ్స్ తో బడుగుల జీవితాలను చీకటిమయం చేసిన చరిత్ర వైసీపీదని ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి ఆరోపించారు. 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణానికి తెరతీశారని చెప్పారు. దేశ చరిత్రలో మద్యం విషయంలో ఎంత పెద్ద కుంభకోణం మరెక్కడా జరగలేదన్నారు. ఈ కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. గత 5 ఏళ్లు మద్యం పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుని వైసీపీ నేతలు మందులు తయారు చేసి ప్రజలను బలి తీసుకున్నారని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణంలో విచారణ ముమ్మరంగా సాగుతుందని, ఎంత పెద్ద వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో
కల్తీ మద్యం కానీ, మద్యం కుంభకోణం కానీ 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీశారు. భారతదేశ చరిత్రలో మద్యం విషయంలో ఇంత పెద్ద కుంభకోణం మరెక్కడా కూడా జరగల. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క కుంభకోణం జరిగింది. దీని మీద సిట్టేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నాం. పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరలా కల్తీ మద్యం కూడా తెర మీదకు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఈ విషయాన్ని బయటకు వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీ పూర్తిగా మార్చేయటం జరిగింది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి మద్యం పాలసీని కాదని మొత్తం వాళ్ళ కనుసనల్లో ప్రభుత్వ షాపులను పెట్టి మద్యం మొత్తం కూడా వాళ్లే తయారు చేయటం. గతంలో పాటలు పెట్టేవాళ్ళు, ఆక్షన్లో వచ్చిన వాళ్ళు పాడుకునేవాళ్ళు, ప్రభుత్వానికి ఆ విధంగా ఆదాయం వస్తూ ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని షాపులు నమ్మింది ఎవరు? వాళ్ళ కార్యకర్తలు. ఈ మందును తయారు చేసింది ఎవరు? వాళ్ళ నాయకులు. ఈ విధంగా మొత్తం వ్యవస్థ మొత్తం కూడా మద్యం వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్ తో పాటు రవాణా, ఫినాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే సింగపూర్, దావోస్ లో సైతం ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. మరోవైపు మంత్రి లోకేష్ సైతం రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. కాగా కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంచుకోటగా ఉండబోతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వ్యాస్ విగ్రహానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేమని సీనియర్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించి అమరులైన కేఎస్ వ్యాస్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవటం జరుగుతుందన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంను పురస్కరించుకొని మంగళగిరి 6వ ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు కేజీవి సరిత, ఎస్వీడి ప్రసాద్, ఇతర పోలీస్ అధికారులతో కలిసి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేమని, సీనియర్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించి అమరులైన కేఎస్ వ్యాస్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవటం జరుగుతుందన్నారు. మావోయిస్టులను అణిచివేయటంలో వ్యాస్ కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. మన కళ్ల ముందు నిత్యం ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీస్. నిత్యం పోలీసులను చేస్తున్న పోరాటాలు విరోచిత సాహస చర్యలను చేస్తుంటారు. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలో కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో వారి జీవితాలను అంకితం చేసి అమరులైన ప్రతి ఒక్కరికి ఈ రోజున నివాళులర్పించడం జరిగిందన్నారు. పోలీస్ విధి నిర్వహణలో అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవటం ఒక బాధ్యత అని తెలియజేశారు. దుర్గగుడిలో గురువారం గాజుల అలంకరణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. 23వ తేదీన గురువారం నిర్వహించనున్న గాజుల అలంకరణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఈ మహామండపం 6వ అంతస్తులో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులను విరాళంగా సమర్పించారు. విధి విధానాల ప్రకారం అలంకరణ పనుల ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో చైర్మన్, ఈవోల తో పాటు పలువురు దేవస్థానం పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అలంకరణలో అమ్మవారికి వివిధ రకాల రంగురంగుల గాజులను అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం ఈ గాజుల అలంకరణ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా చైర్మన్, ఈవో తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త అమిశెట్టి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరులో జరిగిన ఘటనను కులాలకు ఆపాదించి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, అటువంటి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు. విజయవాడ బందర్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటనను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమిశెట్టి వాసు మాట్లాడారు. కాపు, కమ్మ వర్గాల మధ్య విద్వేషాలు రేపే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుందని మండిపడ్డారు. 40 సంవత్సరాలుగా లక్ష్మీనారాయణ కుటుంబం టీడీపీతో కలిసి ఉంటుందని, చంద్రయ్య, లక్ష్మీనారాయణ మధ్య ఆర్థిక విధమైన ఘర్షణ కులాలకు ఆపాదించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి లాగా కుల రాజకీయాలు తాము చేయట్లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రకమైన కుట్రలకు వైసీపీ నాయకులు పూనుకున్నారన్నారు. కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, అన్ని వర్గాల అభివృద్ధికి కూటమితో పాటు అదే మార్గంలో ప్రజల అభివృద్ధి కొరకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. కాపులకు అండగా ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. మరి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరిగిన దారుణాన్ని, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన విషయాన్ని
కొంతమంది వైసీపీ నాయకులు శవాల మీద రాజకీయం చేసినటువంటి వైసీపీ నాయకులు వాళ్ళకి కొత్త ఏం కాదు. వాళ్ళ పార్టీ నిర్మాణమే రాజశేఖర రెడ్డి గారి శవం మీద రాజకీయం పెట్టినటువంటి పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు ఇది కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, కాపు కమ్మ అని వైరం తేడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా ఇది మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించినటువంటి కాపు పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కులంలో కాపు కుటుంబానికి అన్యాయం జరిగిందని మీరు పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు దాసర్ రాము గారికి కానీ అట్లాగే ఆమంచి సోములు గారికి కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మాకు బాధాకరం ఎక్కడంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని రెండు కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు స్విచ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 2వ తారీఖు జరిగిన ఈ కిరాతకమైన మర్డర్ పోలీసు వారు కేసు పెట్టగానే ఎంక్వైరీ చేసి 2వ తారీఖు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టడమే కాకుండా 3వ తారీఖు ఎవరైతే హత్య చేశాడో చంద్రయ్య ఆస్తులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. రాష్ట్రాన్ని 5 ఏళ్లు పట్టిపీడించిన భూతం లేనందున నిన్న రాష్ట్ర ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో దీపావళి జరుపుకున్నారని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఎన్ని కుట్రలు పనినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక ఆగదనే నమ్మకం ప్రజల్లో కనిపించిందన్నారు. తమ పార్టీకి తమకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదనే ఆందోళన వైసీపీ నేతల మాటల్లో కనిపిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు అడ్డంగా నరికారు కాబట్టి 151 నుంచి 11కు వచ్చారని గ్రహించాలని హితవు పలికారు. ఇంకా రఫా అంటూ విర్రవీగితే వచ్చేసారి ఆ 11 కూడా మిగలవని హెచ్చరించారు. రాక్షసుల్లా ప్రవర్తించే వైసీపీ రాజకీయ పార్టీని కాకుండా ఓ దొంగల ముఠాన్ని నడుపుతుందని విమర్శించారు. జగన్ కుట్రలను వైసీపీని ప్రజలు 53 గ్రేట్ సిమెంట్ తో పాతరేసి మళ్లీ పైకి లేవ చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కూడా అందరూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కన్నుల పండుగగా ఒక భూతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక భూతాన్ని తరిమేశామనే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం. ఈ విధ్వంసం వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ రక్తంలో ఉంది. అది మారిస్తే మారేది కాదు, మందుల వల్ల తగ్గేది కాదు, ఆపరేషన్ వల్ల పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నది అక్షర సత్యం. సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా, సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధన చేసే అనుభవజ్ఞులుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం, నగ్న సత్యం. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందన్నారు.
ఆ తదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112-1070, 1800-4250-101 సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. చెట్ల కింద, భారీ హోర్డింగ్స్, శిథిలా వ్యవస్థలో ఉన్న నిర్మాణాల వద్ద ఉండరాదని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారన్న సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, వైసీపీ శ్రేణులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.